ఆచి చికెన్ మసాలా. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కోలేక సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు, ఎన్నికల తర్వాత అమలు పరుస్తున్న హామీలకు పొంతన లేదంటూ విమర్శించారు. హామీల అమలులో ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లర రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శించారు. రాజధాని ముసుగులో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకున్నటువంటి ఈ సునకానందం ఏదైతే ఉందో, ఈ సునకానందం 2 రోజులు 3 రోజులు మీ పేపర్లో రాసుకుంటారేమో. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఏమి మీకు అండగా ఉండవు. ఈ 3 సంవత్సరాలు పక్కన పెట్టు. దీని తర్వాత భగవంతుని కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాలా. పైకి పోయిన తర్వాత భగవంతుని కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాలా. నువ్వు చేసేటువంటి నీచ నికృష్టమైనటువంటి పనులకు ఓసారి ఆలోచన చేయి. రాజశేఖర రెడ్డి గారి మరణం కంటే ముందు అసెంబ్లీలో నువ్వు మాట్లాడావు. నువ్వు ఎట్లా తిరిగి వస్తావో అసెంబ్లీకి చూస్తా అని చెప్పి నువ్వు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగం అసెంబ్లీలోనే ఉంది. దాని తర్వాత ఒక 4-5 రోజులకు రాజశేఖర రెడ్డి గారు మరణించారు హెలికాప్టర్ క్రాష్లో. నువ్వే కదా ముద్దాయి. దాంట్లో నువ్వు ఆ రకమైనటువంటి సవాల్ విసిరిన తర్వాత ఆ యొక్క కేసు నీ మీద పెట్టాలనా లేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. మరి నువ్వు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూర్చొని తిరిగి ఈ సభకు ఎట్లొస్తావో నేను చూస్తా అని చెప్పి మీరు మాట్లాడారే. మరి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత నువ్వేనా A1 ముద్దాయి? దాంట్లో ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో 21 హత్యలు జరిగాయి. ఈ 21 హత్యలు ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి హత్యలు కాదా?